'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడికిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఉలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వల్లే బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను. కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళగా మరియొక మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి, బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయినని వారిని అడిగెను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగున ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళ్ళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటి వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళ్ళేబరము మార్గమందు పడియుండగా
గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహమును శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియచేసిరి. మార్గంలో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించియున్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పెను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు చూచి దైవజన్య శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణంలోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. ఈ సంగతైన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియపడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడి నీకు తెలియచేయునని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతన్ని కూర్చి నీచేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరి యొక్కతైనట్లుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకుని వచ్చుటేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీవు వెళ్లి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసియున్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కాని ఘనులు కాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినెను, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినెను. యెహోవా మాట ఇచ్చియున్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే
నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇజ్రాయేల్ వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా యరొబోము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను కనుక యరొబోము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియూ కాక యెహోవా తన నిమిత్తము ఒకన్ని ఇజ్రాయేల్ వారి మీదుగా రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యరొబోము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలంలోనే ఆయన అతన్ని నియమింపబోవును. ఇజ్రాయేల్ వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నీటి యందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇజ్రాయేల్ వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకై కారకుడైన యరొబోము పాపములను బట్టి ఆయన ఇజ్రాయేల్ వారిని అప్పగింపబోచున్నాడు. అప్పుడు యరొబోము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతనిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇజ్రాయేల్ వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యరొబోము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి ఇజ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామమునుంచుటకై ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు. ఆమె పేరు నయమా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్నంతటినీ మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయ క్రియల ప్రకారముగా యూదా వారును చేయుచు వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగర ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశం చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.